ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో కాసేపట్లో జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. గతంలో ఈడీ కేసులో బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ వేయగా ఇదే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో ఈడీ సమాధానం కోరుతూ ఈ నెల 24కు కేసును కోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారంటూ కూడా కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. దాంతో సిబిఐ ఈడీ కేసులో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అయితే కవిత బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న వాదనతో ఏకీభవించినటువంటి న్యాయస్థానం 2 పిటిషన్లు కూడా కొట్టివేసింది. దాంతో రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును వేరువేరుగా ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత సవాల్ చేసింది. సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో కాసేపట్లో జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. గతంలో ఈడీ కేసులో బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ వేయగా ఇదే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో ఈడీ సమాధానం కోరుతూ ఈ నెల 24కు కేసును కోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారంటూ కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. దాంతో సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇవాళ విచారణ ఉండబోతోంది. పూర్తి వివరాలు అందించడానికి ఢిల్లీ నుండి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, బెయిలా జైలా? ఇక జైల్లోనే కంటిన్యూ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. బెయిల్ వచ్చే అవకాశం అయితే ఎక్కడ కనిపించడం లేదు. ఆల్రెడీ ఈ కేసుకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బెయిల్ పిటిషన్ కవితకి సంబంధించింది 24కి ఆల్రెడీ రిజర్వ్ లో ఉంది. మరి ఈ నేపథ్యంలో సిబిఐ కేసు కూడా బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగబోతుంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం విచారణ చేపట్టింది. మరి ఈ పిటిషన్ మీద డెసిషన్ తీసుకోవాలి అంటే ఇక సిబిఐ నుంచి క్లియరెన్స్ కావాలి. సిబిఐ మాకు అభ్యంతరం లేదు, మీరు బెయిల్ ఇవ్వచ్చు అని కోర్టుకి చెప్తే మా విచారణ పూర్తి అయిపోయింది, ఇక బెయిల్ ఇవ్వచ్చు అని చెప్తే అప్పుడు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. సిబిఐ కానీ స్ట్రాంగ్ అబ్జెక్షన్ కానీ రైజ్ చేస్తే మాత్రం బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా స్ట్రాంగ్ అబ్జెక్షన్ చేసింది. ఆ కేసు బెయిల్ రాలేదు, బయటికి ట్రయల్ కోర్టులో రాలేదు, హైకోర్టులో రాలేదు. సో సిబిఐ కూడా స్ట్రాంగ్ అబ్జెక్షన్స్ ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదని సమాచారం.